నమస్కారం అండి. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన 2019 నుంచి 2024 వరకు ఏ విధంగా పరిపాలించాడో ఒకసారి మీరందరికీ ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి చేస్తున్నానండి. ఆయన 2019 జూన్లో ఏపీ రెండవ ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ప్రమాణ స్వీకారం నాడు ఏం చెప్పాడంటే, నేను మంచి ముఖ్యమంత్రిని అని ప్రజల్లో పేరు తెచ్చుకుంటానన్నాడు. సరే, ఏ ముఖ్యమంత్రికైనా మంచి ముఖ్యమంత్రిని పేరు తెచ్చుకోవడానికి కనీసం ఒక 5 నుంచి 6 నెలలు పడుతుంది టైము అని అనుకున్నారు ప్రజలు. కానీ ఆయన వచ్చిన మొదటి 3-4 నెలల్లోనే ప్రజావేదికను కూల్చాడండి. ఈ ప్రజావేదిక అనేది ఎవరు కట్టారండి? ప్రజల డబ్బుతో గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కట్టించారు. అది ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసులు, ఐపీఎస్ ఆఫీసర్తో కానీ ఏదైనా మీటింగ్లు పెట్టుకోవడానికి పనికొస్తున్న ఉద్దేశంతో, అంటే మనకి బయట మీటింగ్లు పెట్టుకోవాలంటే హోటల్స్లో పెట్టుకోవాలి, ఇదంతా కాస్ట్ బోల్డంత అయిపోతుందనే ఉద్దేశంతో అక్కడ ఒక ప్రజావేదికను ఏర్పాటు చేసి మీటింగ్లు పెట్టుకుంటే గవర్నమెంట్కి కొంత డబ్బు సేవ్ అవుతున్న ఉద్దేశంతో ప్రజావేదిక అనేది చంద్రబాబు నాయుడు గారు కట్టించారు. దాన్ని ఏం చేశాడు? ఈయన పగలగొట్టాడు. సరే, పగలగొట్టే అది ఒకటి. రెండోది, ఈయన ప్రజల డబ్బులు వృధా చేయకూడదంటే ఏ విధంగా వృధా చేశాడో కూడా చెప్తున్నాను. రెండోది, పంచాయతీ ఆఫీసులు అన్నిటికీ, సచివాలయం అన్నిటికీ వైసీపీ రంగులు వేసాయండి. ఆ డబ్బు ఎంత ఖర్చు పెట్టండి? రమారమి దగ్గర 7,500 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆ 7,500 కోట్లు మళ్ళీ ఏం చేసింది హైకోర్టు? అవన్నీ తీసేసి మళ్ళీ మామూలు రంగు ఏమన్నారు. ఆ 7,500 కోట్లు ఎవరిదండి? ప్రజల సొమ్ముని ఈయన అంతా వృధా చేసింది. రెండోది, ఈయన వచ్చిన కాడి నుంచి ఆయన ప్రతి మీటింగ్లో ఏం చెప్తున్నాడు? 2,70,000 కోట్లు నేను డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేశాను, నా అక్కలకి, నా చెల్లెలకి, నా తమ్ముళ్ళకి అందరికీ పంచానని చెప్తున్నాడు. 2,70,000 కోట్లు పంచితే ఆంధ్ర రాష్ట్రం 11 లక్షల కోట్లు అప్పు ఎందుకుందండి? 11 లక్షల కోట్లలో చంద్రబాబు నాయుడు గారు చేసింది 1,50,000 కోట్లు. అంటే ఆంధ్రప్రదేశ్ విడిపోకముందు 90,000 కోట్లు కాకుండా ఆయన చేసింది 1,65,000 కోట్లు, 1,65,000 కోట్లు చేశాడు. ఈ 1,65,000 కోట్లు ఆయన చేసిన ఖర్చులో బీసీ చేయూత పథకం కింద ఒక 50,000 నుంచి 60,000 కోట్లు ఖర్చు పెట్టండి. అలాగే ప్రాజెక్టుల కింద, అంటే పోలవరం కాదండి, పోలవరం ప్రాజెక్టు కాకుండానే రాయలసీమ ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు, తర్వాత ప్రకాశం జిల్లా వెల్లికొండ ప్రాజెక్టు, వీటన్నిటి కలిపేసి ఒక 50,000-60,000 కోట్లు ఖర్చు పెట్టాడు. అలాగే రుణమాఫీ కింద 15,000 నుంచి 20,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇంకా డోకా మిగిలిన అదని ఇదని వగేరాలు కలిపి ఒక 15-20,000 కోట్లు, మొత్తం 1,60,000 కోట్లు దాకా ఆయన ఖర్చు పెట్టాడండి. అది ఖర్చు పెట్టిన దానికి లెక్క ఉంది. కానీ మిగతా ఈయన ప్రమాణ స్వీకారం చేసిన కాంచి ఈ రోజు వరకు 2,70,000 కోట్లు ఈయనే చెప్తున్నాడు పంచానని. మిగతా డబ్బు ఏమైంది? ఫర్ ఎగ్జాంపుల్, మన మందు ఉంది కదండి, బ్యాన్ చేస్తాడు. 2024లో నేను ఎలక్షన్ ముందు బ్యాన్ చేసి ఎలక్షన్కి వెళ్తాడు, చేయలేదు. ఈ మందు మీద 25,000 కోట్లు బ్యాంకులో తనఖా పెట్టి డబ్బు తీసుకొచ్చాడు. ఆ 25,000 కోట్లు ఎవరి అకౌంట్లోకి వెళ్ళింది? నెక్స్ట్ ఇంకోటి, ప్రతి పెట్రోలు లీటర్ మీద ₹2 రోడ్ డెవలప్మెంట్ ఛార్జ్ అని కలెక్ట్ చేస్తున్నాడు. ఆ విలువ వచ్చి దగ్గర అది 25,000-26,000 కోట్లు ఉంది. ఆ డబ్బులు ఎవరి జేబులోకి వెళ్ళినాయి? ప్లస్ బీసీ కార్పొరేషన్ పెట్టాడండి. బీసీ, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ అంతమంది ఉంది. ఈయన చేసింది ఏంటంటే బీసీ కార్పొరేషన్ అని చెప్పి చాలా పెట్టాడు. ఒక 50 నుంచి 60 బీసీ కార్పొరేషన్ పెట్టాడు. ఈ 50 నుంచి 60 బీసీ కార్పొరేషన్ పెట్టినాటికి దగ్గర వాటి మీద బోల్డ్ అప్పులు తీసుకొచ్చాడు. ఈ అప్పులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కడతారా, లేదా ఆ బీసీ ఏ కులస్తుల మీద అయితే తీసుకొచ్చారో ఆ కులస్తులు దాని మీద కడతారా? మీరే చెప్పాలి, ప్రజలే నిర్ణయించుకోవాలి ఈయన చేసిన దుర్మార్గపు పనులు ఏంటనేది. రెండోది, పోనీ ఇంత అప్పులు చేసి ఏం చేశాడు? పోనీ జీతాలు, ఎంప్లాయీస్కి ఏమైనా జీతాలు సకాలంలో ఇచ్చాడా? ఏ రోజు కూడా ఏ ఎంప్లాయీస్ కూడా, ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి, ఒక జ్యుడిషియరీ డిపార్ట్మెంట్కి, ఒక మున్సిపాలిటీకి తప్ప మిగతా డిపార్ట్మెంట్ ఎప్పటికీ డబ్బులు ఇచ్చిన పాపాన ముందు 1వ తారీఖు 2వ తారీఖు ఇచ్చిన పాపం లేదు. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎప్పుడైనా సరే పెన్షన్లు కానీ, జీతాలస్తులు కానీ 2వ తారీఖు తప్పితే 3వ తారీఖు లోపల జీతాలు పడిపోయాయి. ఈయన తప్పులు చేసి ఏం చేశాడు చెప్పండి? రాష్ట్రాన్ని ఆ జీతాలు ఇవ్వలేడు. ఎగ్జాంపుల్ చెప్తాను, ఆయన సాక్షి పేపరు భారతీయ సిమెంట్స్ ఉంది. సాక్షి పేపరు భారతీయ సిమెంట్లో కూడా 25వ తారీఖు వరకు జీతాలు ఇవ్వకుండా కూర్చుంటున్నారా? చెప్పండి. ఇక్కడ ఎంప్లాయీస్ అందరికీ పని చేయించుకుని వాళ్ళంతకి జీతాలు ఇవ్వకుండా కూర్చోవడానికి కారణం ఏమిటి? దేనివల్ల నేను ఇవ్వలేకపోతున్నావు? ఏం చేస్తావు? డబ్బులని ప్రజలకు తెలియాలి. ప్లస్ ఈయన ఏం చేశాడంటే ఒక 50 నుంచి 60 మంది సలహాదారులు పెట్టుకున్నాయండి. ఆ సలహాదారులకి సంవత్సరానికి దగ్గర ఒక 150 కోట్లు 160 కోట్లు శాలరీస్, 170 కోట్లు దాకా. అంటే ఈ 2019 నుంచి ఇప్పుడు వరకు 840 కోట్లు జీతాల రూపాయలు ఇచ్చారండి. అంటే ఒక్కొక్క సలహాదారుకి 20 నుంచి 30 లక్షల జీతం నెలకి 20 నుంచి 30 లక్షల జీతం ఇస్తున్నారు. ఆ సలహాదారులు ఏం సలహాలు ఇస్తున్నారు ఈయనకి? అంటే ఈయనకి ఇచ్చే సలహాలు ఏంటంటే,
ఈయన సలహాలు కాదండి, వాళ్ళు ఇచ్చే సలహాలు కాదండి, వాళ్ళ సలహాదారులు కాదండి. వాళ్ళు పెట్టుకుని దేనికంటే ఈయనకి లిక్కర్ మీద ప్రతి క్వార్టర్ బాటిల్ అండి, ఫుల్ బాటిల్ కాదు, క్వార్టర్ అంటే 250 ml మీద 100 రూపాయలు ఈయన తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంది. అది లెక్క పెట్టుకోవడానికి 5-6 సలహాదారులు కావాలి. అంటే ఎంత డబ్బు వచ్చింది, రోజుకి ఎంత వచ్చింది, నెలకి వారానికి ఎంత వచ్చింది, 15 రోజులకి ఎంత వచ్చింది, నెలకి ఎంత వచ్చింది, ఈ సంవత్సరం కలెక్షన్ ఎంత లెక్క పెట్టుకోవడానికి ఒక 5-6 సలహాదారులు. అలాగే ఇసుక మీద 5 రీజన్లు అండి. ఒకటి రాయలసీమ, ఒకటి ఏంటంటే నెల్లూరు ప్రకాశం జిల్లా, అది ఒకటేమో గుంటూరు కృష్ణా జిల్లా అండి, ఇంకోటి వచ్చి ఈస్ట్ వెస్ట్, ఇంకోటి వచ్చి ఉత్తరాంధ్ర. ఈ 5 రీజన్ల మీద ఏ ఏరియా నుంచి ఎంత వస్తుందని డబ్బులు, ఏ ఎమ్మెల్యే ఎంత ఇస్తున్నాడు, ఏ మా జిల్లా పరిషత్ చైర్మన్ ఎంత ఇస్తున్నాడు, అవి లెక్క పెట్టుకోవడానికి 6-7 సలహాదారులు అండి. మైన్స్ మీద ఎంత డబ్బు వచ్చింది లెక్క పెట్టుకోవడానికి 6-7 సలహాదారులు. అలాగే ఇంకా మిగతా స్కామ్లు అంటే మన ఏదంటారు ల్యాండ్స్ మీద, వీటి మీద, రిజిస్ట్రేషన్ మీద, వీటి మీద ఎంత వచ్చింది, ఎంత కబ్జాలు చేసాం, ఎక్కడెక్కడ కబ్జాలు చేయడానికి ఏంది, దానికి సంబంధించిన దానికి ఒక 5-6 సలహాలు. ఈ విధంగా ఇంతమంది సలహాదారులు పెట్టుకుని ఈ విధంగా రాష్ట్రాన్ని లూటీ చేశాడండి. ఒకటి ప్రజలందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఇంత డబ్బులు చేసింది ఈయన మేనల్లుకి ఆస్తి ఇస్తున్నా, మేనత్తలకి మేనగోళ్ళకి నేను అది ఇస్తున్నా ఇది ఇస్తున్నానండి. ఈయన మేనగోళ్ళకి మేనల్లుడికి ఇచ్చేది ఏంటంటే అప్పు నెత్తి మీద 1,90,000 ఒక మనిషి నెత్తి మీద 1,90,000 అప్పు పెట్టాడండి. ఈ డబ్బులు ఎవరు కడతాడు? రెండోది, ఈ రోజున ఈయన తెచ్చిన అప్పులకి 11 లక్షల కోట్లు కలిపి నెలకి 6,600 నుంచి 6,900 కోట్లు వడ్డీ రూపాయలు కట్టాలండి. అంటే ఆర్బీఐ కానీ బ్యాంకులు తెచ్చిన లోన్కి కానీ కట్టాలండి. అంటే ఎంప్లాయీ జీతాలకు 6,500 కోట్లు ఇవ్వాలి, ప్లస్ 6,900 కోట్లు, 6,600 నుంచి 6,900 కోట్లు వడ్డీ రూపాయలు కట్టాలి. ఈ డబ్బులన్నీ ఎవరు కడతారండి? ఈ డబ్బులన్నీ కడతాక ఏం చేస్తాడు? మళ్ళీ మన నెత్తి మీద బాండ్ వేస్తాడు. ఏం చేశాడు ఈయన పాదయాత్రలో? నేను కరెంట్ ఛార్జీలు పెంచను, హౌస్ ట్యాక్స్లు పెంచను, ఏ ఇంటి పన్నులు పెంచను, ఏమి చేయకుండా మీకు మంచి పాలన అందిస్తాడు. కానీ ఈయన ఇప్పటికి ఎన్నిసార్లు పెంచాడండి కరెంట్ ఛార్జీలు? 5 సార్లు పెంచాడండి. అలాగే ఆర్టీసీ ఛార్జీలు 4 సార్లు పెంచాడండి. అలాగే ఇంటి పన్ను ఎంత పెంచాడండి? ప్రతి సంవత్సరం పెంచడమే. నేను చెప్తానండి. నేను ఇంటి పన్ను ఏం చేశాడంటే, నేను ఈయన 2019లో ఉన్నప్పుడు మా ఇంటి పన్ను దగ్గర 1,200 ఉండేది. అది ఈ రోజుని దగ్గర 4,000 రూపాయలు అయిందండి. 4,500 అయింది. మొన్న పోయిన సంవత్సరం 4,000 చిల్లర కట్టానండి, నాకు గుర్తులేదు. అలాగే కరెంటు బిల్లు 69 రూపాయలు వచ్చేదండి మా ఇంటికి. అంటే 60 యూనిట్లు 70 యూనిట్లకి 69 రూపాయలు వచ్చేది. అది ఈ రోజున ఎంత వస్తుందండి? 450 రూపాయలు వస్తుందండి. అంటే ఎంత రేట్లు పెరిగిందండి. అలాగే చెత్త మీద పన్ను అండి, ఇన్ని పన్నులు వేసి ఇంత డబ్బులు వేసి కలెక్ట్ చేసి ఏం చేస్తున్నాయి డబ్బులు? ఎన్ని వడ్డీ రూపాయలు. రేపు మళ్ళీ ఆయన కనుక మీరు కర్మకాలకు మళ్ళీ ముఖ్యమంత్రి కింద మళ్ళీ ఓటు వేస్తే ప్రజలందరికీ చెప్పే, ఎవడు ఉండటండి, అందరూ ఆయన దగ్గర చేతులు కట్టుకుని బాబు దొర డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని మొక్కే రోజులు వస్తాయండి. ఆ రోజు మాత్రం తెచ్చుకోవద్దు. రెండోది చెప్తానండి, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చాడు. ఈ రోజు ఆయన 11 లక్షల కోట్లు అప్పు చేశాడు. రేపు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేశా అంటే ఏదో ప్రమాణ స్వీకారం చేస్తే ఏదో అది ఇచ్చేస్తా అని చెప్పి మళ్ళీ అయ్యాడు అనుకోండి. ఆ రోజున డబ్బులు ఏ బ్యాంకు కూడా రూపాయి ఇవ్వడు. మళ్ళీ అవి ఎన్ని చేర్చాలని ఏం చేస్తాడు? మళ్ళీ మన ఆస్తులన్నీ తనఖా పెడతాడు బ్యాంకులో. అందుకే ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు. కాబట్టి దయచేసి ప్రజలారా అర్థం చేసుకోండి, మీరు కనుక జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తే పులినోట్లో తలకాయ పెట్టినట్టే. పులినోట్లో తలకాయ పెడితే ఎవడన్నా బతుకుతాడండి? ఏముండదు. నెక్స్ట్ టైం జగన్మోహన్ వస్తే అందరూ పాపర్లు అయిపోతారు, ఎవరు ఉండరు. అందరూ పాపర్లేదు. వైసీపీ నాయకులు ఒక్కలే గొప్పవాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళందరూ పాపర్లు అయిపోతారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. రెండోది, ఈయన ఆ రోజున ఏమన్నాడు? ధరల స్థిరీకరణ నుంచి 3,500 కోట్లు పెడతా అన్నాడు. గత 2023లో నేనే రైతునండి. మాకు 20 ఎకరాల పొలం, 23 ఎకరాల దాకా పొలం ఉంది, 23-24 ఎకరాల పొలం ఉందండి. ఆ పొలాన్ని పడిపోయి మొన్న 23 డిసెంబర్లో పడిపోతే నేను సచివాలయానికి వెళ్తే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కట్టలేదన్నారండి. అంటే ప్రతి సంవత్సరం తెలుగుదేశం గవర్నమెంట్ గొడవ పెడుతుంటే ఇన్సూరెన్స్ కట్టి ఏదో లాక్కొస్తున్నారు. ఈ సంవత్సరం అయితే ఇన్సూరెన్స్ కూడా కట్టలా. దానివల్ల ఏమైందండి? దానివల్ల మాకు బస్తా 900 రూపాయలకి అమ్ముకోవాల్సి వచ్చింది. ధరల స్థిరీకరణ ఎక్కడుందండి? రెండోది, 2 సంవత్సరాల క్రితం పంట పోతే ₹1 నాకు రాలేదండి ఇన్సూరెన్స్. ఈయన రైతుల నోట్లో మట్టి తప్ప ఈయన రైతులకు చేసింది ఏమీ లేదు. రైతులారా మీరు కూడా అర్థం చేసుకోండి. ఈ దుర్మార్గపు పాలన అంతం కావాలంటే ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి వేయండి. మనం రాష్ట్రాన్ని కాపాడుకుందాం, మన పిల్లలను కాపాడుకుందాం. మన పిల్లలకి మంచి భవిష్యత్తు కావాలన్నా, ఒక ఇండస్ట్రీ తేవాలన్నా చంద్రబాబు నాయుడు వల్ల అవుతుంది.
రేపు ఎవరు ఇండస్ట్రీ పెడతా కూడా రారండి. ఎగ్జాంపుల్ అమరాజా బ్యాటరీస్ చూడండి, 5,000 మందికి ఉపాధి కల్పించి అమరాజా బ్యాటరీస్నే తరిమి కొట్టాడు. అలాగే లల్లు కంపెనీ హైదరాబాద్ వైజాగ్ని తరిమి కొట్టాడు. కియా పరిశ్రమ అనుబంధ పరిశ్రమలు రాకుండా తరిమి కొట్టాడు. ఇవన్నీ చేయలేనోడు రేపు ఏం చేయగలడండి? ఒక ఇండస్ట్రీస్ని పెట్టి ఏమన్నా చేస్తున్నాడా? ఏమీ చేయలేడు. ఈయన వల్ల ఏది కాదండి. ఈయనకి తెలిసిందల్లా దోచుకోవటం, దాచుకోవటం. దయచేసి ఏపీ ప్రజలారా అర్థం చేసుకోండి. మీరు కనుక ఈసారి జగన్మోహన్ రెడ్డి కనుక ఓటు వేస్తే మన పిల్లలు అధోగతే, మన పిల్లలకి ఫ్యూచర్ ఉండదు. మన పిల్లలు వేరే రాష్ట్రానికి వెళ్ళి బతుకు జీవుడు అంటూ బతకాలి. మన ఆస్తులకు రక్షణ ఉండదు. ఒకసారి ఆలోచించండి. కాబట్టి మీకు తెలిసిన 10 మందికి చెప్పండి. ఉద్యోగస్తులకు కూడా నేను వేడుకుంటున్నాను, ఎవరికి మీరు ఫేవర్ చేయొద్దు, ఏ పార్టీకి ఫేవర్ చేయొద్దు. కాకపోతే మీ మనస్సాక్షి మీద చేసుకుని ఓటేయండి. ఎందుకంటే ఇది మీ ఉద్యోగస్తులకి ఇది ఆంధ్ర ప్రజల భవిష్యత్తు. ఆంధ్ర ప్రజల భవిష్యత్తు అనేది ఏపీ ఉద్యోగస్తుల చేతిలో ఉంటుంది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉద్యోగస్తులది. దయచేసి ఏపీ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ఈసారి మనం అందరం బంగాళాఖాతంలో తొక్కాలి. దయచేసి జగన్మోహన్ రెడ్డిని ఓటైన ఆయుధంతో ఇంటికి పంపించి చంద్రబాబు నాయుడిని మళ్ళీ తెచ్చుకుందాం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. జై హింద్.